మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో మీకు శుభములు. ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని నమ్మి దేవాది దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుచున్న కృపను బట్టి కూడా దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనం. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోషువ వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ సమయానికి 23వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రముఖులను, న్యాయాధిపతులను, అలాగే నాయకులను, పెద్దలను అందరినీ పిలిచి చాలా విషయాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నాడు. దేవుని యొక్క నమ్మకత్వం గురించి మాట్లాడుతూ ఈ వచనాన్ని ప్రత్యేకంగా నేను జ్ఞాపం చేస్తున్నాను. ఆ మాట ఏంటి అనంటే, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను అని చెప్తూ, ఆ తర్వాత ముందు వచనాలకు వెళ్తే, మీరు వెనుతిరిగి మీ దగ్గర మిగిలి ఉన్న వారితో హత్తుకొని ఉన్నట్లయితే దేవుడు చేసే విపత్కరమైన పరిస్థితులు లేకపోతే కలిగే నష్టాల గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనిస్తే, యెహోషువ మీరు దేవుని హత్తుకొని ఉండాలి, వెనుతిరిగి మీ దగ్గర ఉన్నటువంటి మిగిలిన ప్రజలను మీరు హత్తుకొని ఉండకూడదు అని చెప్తూ ఉన్నాడు. నేటి వరకు అంటే ఈ ప్రయాణం అంతట్లో ఎంతగా మీరు దేవుని హత్తుకొని ఉన్నారో అలాగే మీరు హత్తుకొని ఉండాలి భవిష్యత్తులో కూడా అని చెప్తున్నాడు. అలా హత్తుకొనుట వలన జరిగే ఆశీర్వాదాలు అక్కడ చెప్పబడ్డాయి. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే, మన విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవునిని మనం హత్తుకొని జీవిస్తూ ఉన్నప్పుడు, దేవునిని విడిచిపెట్టే విధంగా మన మీద ప్రలోభాలను లేకపోతే మన మీద ప్రభావాన్ని చూపించే పరిస్థితులు లేకపోవు. అయితే వాటిని హత్తుకొనకుండా దేవునిని మాత్రమే హత్తుకున్నప్పుడు వచ్చేటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాల గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు మనం పొందుకొనగలుగునట్లుగా యెహోవాను హత్తుకొని ఉండాలి. కనుక అక్కడ మనం ఆ సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి యెహోషువ తర్వాత వచ్చేటువంటి నాయకులను, న్యాయాధిపతులను, పెద్దలను అందరినీ పిలిచి చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, భవిష్యత్ జీవితంలో కూడా, మీ ముందున్నటువంటి విశ్వాస జీవితంలో కూడా దేవునిని మాత్రమే హత్తుకోవాలి, మరొకరి వైపు చూడడానికి లేదు అని చెప్తున్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు, విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నప్పుడు దేవునిని మాత్రమే మనం హత్తుకుంటున్నామా, లేకపోతే ఇదిగో మీరు వేటినైతే హత్తుకోకూడదో వాటిని హత్తుకోకుండా ఉండాలి అని చెప్పినట్లుగా మనం కూడా వేటినైతే హత్తుకోకూడదో వాటిని హత్తుకుంటున్నట్లయితే ఆయా విషయాల్లో మనం సరిచేయబడదాం. హత్తుకొనుట అన్నప్పుడు దేవునిని కౌగిలించుకొని, దేవునిని మాత్రమే మనం ముందు పెట్టుకొని, దేవుని మీద మాత్రమే మనం ఆధారపడినప్పుడు వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. మనం నివసిస్తూ ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు, విశ్వాసము నుండి తొలగిపోవడానికి అనేకమైనటువంటి ఆ ప్రేరణలు మన ముందు వస్తూ ఉంటాయి. అనేకమైన ప్రేరణలు మన ముందుకు వస్తూ ఉంటాయి. అలాంటి ప్రేరేపింపబడే పరిస్థితుల్లో కూడా వాటి ప్రభావానికి లోను కాకుండా దేవునిని మాత్రమే హత్తుకొని జీవించగలిగే అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు ఉన్నతమైనటువంటి ఆశీర్వాద అనుభవాలు మనం పొందుకొనగలం. అయితే మనం ఎవరిని హత్తుకుంటున్నాం, ఎవరిని మనం హత్తుకొని జీవించాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఇదిగో యెహోషువ అంటున్నాడు, ఆ న్యాయాధిపతులతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులతో, అక్కడ ఉన్నటువంటి పెద్దలతో, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారందరినీ పిలిచి అంటున్నాడు, మీరు యెహోవాను హత్తుకొని ఉండవలెను. ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవా, నిన్ను మాత్రమే, పరిస్థితులకు అతీతంగా నిన్ను మాత్రమే హత్తుకొని జీవిస్తూ ఏ ఆశీర్వాదాలు మా కొరకైతే దాచి ఉంచావో ఆ ప్రతి ఆశీర్వాదానికి నేను వారసుడను కాగలిగినట్లుగా
కృప చూపించు ప్రభు అంటూ, ఒకవేళ ఏదైనా మన జీవితాల్లో పనికిరానిది ఉన్నట్లయితే వాటిని విడిచిపెడుతూ, దేవా నిన్ను మాత్రమే హత్తుకుంటాను ప్రభు అంటూ చిన్న ప్రార్థన చేస్తూ దేవుని వైపు మాత్రమే చూద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు అర్హులమవుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, యెహోషువ ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ముఖ్యులను, పెద్దలను అందరినీ పిలిచి, నాయకులందరినీ పిలిచి, నేటి వరకు మీరు యెహోవాను హత్తుకొని ఉన్నట్లు ఇక మీదట కూడా మీరు దేవుణ్ణి హత్తుకొని ఉండాలి అని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వెనుతిరిగి మిగిలిన జనాలను లేకపోతే మిగిలిన వారిని మీరు హత్తుకొని ఉండకూడదు అని చెప్తున్నాడు ప్రభా. దేవా, మా జీవితాల్లో కూడా మిమ్మల్ని మాత్రమే హత్తుకొని జీవించగలిగే అనుభవాలు మాకు దయచేయండి ప్రభా. తత్ఫలితంగా ఈ ఆశీర్వాదాలు మా కొరకు దాచి ఉంచారో ఆ ప్రతి ఆశీర్వాదానికి మేము వారసులము కాగలిగినట్లుగా, ఆ ప్రతి ఆశీర్వాదాన్ని మేము పొందుకొనగలిగే కృప మాకు అనుగ్రహించమని, అట్టి రీతిగా మిమ్మల్ని హత్తుకొనగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.